హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. చిన్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి. సరే ఇక్కడ చూసుకోండి, ఇలా వస్తుంది మొత్తం. కొంచెం మనకు మొత్తం లిరిక్స్ ఉంటాయి, చూసుకోండి. ఇలా వీడియో సింపుల్ ఉంటుంది. ఓకే, స్టార్టింగ్కి వచ్చేసి ఫస్ట్ ఒక ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో అక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ పైన ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, చూసుకున్న తర్వాత ఇక్కడ 5.0 మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకొని ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందకి ఇలా పెట్టేసుకోండి. ఓకే, టెక్స్ట్ అనేది పైకి వస్తుంది. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకోండి. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి వీడియో ఫోటోని కూడా సేమ్ టెక్స్ట్ కిందకి వెయిట్ చేసుకోండి ఇలా. ఓకే, సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో, ఇక్కడ ఎక్స్ట్రా ఫోటో అంటే ఇక్కడ తీసుకొని సేమ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, లేయర్ కింద పెట్టేసుకోండి ఇలా. ఇలానే సేమ్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి యాడ్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో ఫోటో అడ్జస్ట్మెంట్ కాలేదు కదా, ఇక్కడ కొద్దిగా మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఏం చేయండి అంటే పైన ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఉంది కదా, ఫోటో క్లిక్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ వెళ్ళి ఒక లేయర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఓకే, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో సేమ్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ స్టైల్. ఓకే, ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్ అని కొద్దిగా జూమింగ్ పెంచుకోండి. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఒక ఎఫెక్ట్ ఇస్తాను, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. దీన్ని కూడా కాపీలేట్ చేసుకొని ఇక్కడ 5.0 మిల్లీ సెకండ్ దగ్గర పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ లేట్ చేయండి. ఓకే, పేస్ట్ లేట్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది వీడియో. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ ఇక్కడ లేయర్ లెంత్ తక్కువ అయితే ఇక్కడ టైమర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ లేయర్. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.